హలో, నమస్కారం సార్. ఏంటి సార్? అయ్యే ఫోన్ మీ ఉద్దేశం ఏంటని అడిగితే నాకు అర్థం కాలేదు. మీరు అలాగా అలర చేయడం చాలా కరెక్ట్. మీరు ఏమి లేని దానికి మీరు ఊరుకుంటే పోస్ట్ మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి. తప్పు కదా, మీ జోలికి రావట్లేదు. నా జోలికి రావట్లేదు సార్. నాకు ఎక్కడైనా డబ్బులు వసూలు చేశారా? మీ పెళ్ళం పెట్టిన మీద ఒట్టి చెప్తారా? ఆయన పెళ్ళం పెట్టిన మీద ఒట్టి చెప్తా అంటున్నాడా? వాడు మరి గ్రూప్ లో లాక్ ఎందుకు చేశాడండి? గ్రూప్ లో లాక్ చేయడానికి సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకుండా అలా కదండి. గ్రూప్ లో లాక్ చేశాడు. ఏ లాక్ చేశాడు ఆయన? నన్నే కదా గ్రూప్ లో లాక్ చేసి నా పోస్టులన్నీ డిలీట్ చేశాడు. స్క్రీన్ షాట్లు కావాలా? మీరు లాక్ చేస్తే పోస్టులు డిలీట్ చేసేసిన మాత్రాన డబ్బులు వసూలు చేసినట్ట. లేదంటే అబండాలు ఎందుకు వేస్తున్నారు మీరు? అబండాలా? మరి అబండాలా ఎక్కడన్నా ఎవరి దగ్గర వసూలు చేస్తారు సార్? అబండాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు పార్టీ మీరు అనుకోవడం సార్. ఒక మాట అండి మీరు ఒక అబండం వేశారు కదా. సంతన గారిని రాపోతున్నందుకు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి బుజ్జి గారికి చెప్తారు. కాళ్ళపాలెం బుజ్జికి లైన్ లో ఉండి ఒకసారి బుజ్జిని లైన్ లో తీసుకుందాం. బుజ్జి కాదండి, ఒకసారి బుజ్జిని లైన్ లో తీసుకుంటాను. ఒక్క నిమిషం లైన్ లో తీసుకుంటాను. ఒక్క నిమిషం. అందరి దగ్గర ఏదే మాట్లాడుకుంటారు. అందరూ కలిసినప్పుడు ఏం చెప్పుకున్నారు తెలుసా? మీ గురించి ఇంకో రకంగా అదే ఒకసారి బుజ్జి మీ ఛానల్ కూడా డబ్బులు వసూలు చేశారని డైరెక్ట్ గా మీ మీద ట్రోలింగ్ చేస్తా కూడా రెడీగా ఉంటారు మా వాళ్ళు కూడా. చేసుకోండి సార్, నాకేం అభ్యంతరం లేదు. చేసుకోండి. చాలా అంతమాట స్వామీజీ సరదాగా మామూలుగా చేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు సార్. నాకేమి ఒక్కసారి బుజ్జిని కూడా లైన్ లో తీసుకుందాం. ఒకసారి ఒక్క నిమిషం లైన్ లో ఉండి బుజ్జిని ఆయన కూడా లైన్ లో తీసుకుంటాను. ఒక్క నిమిషం సార్, లైన్ లో తీసుకుంటాను. ఒక్క నిమిషం లీగల్ వెళ్ళమనండి, నాకే ఇబ్బంది లేదు. వెళ్ళమనండి, నాకే ఇబ్బంది లేదు. సార్, నాకే మాత్రం ఇబ్బంది లేదండి. లీగల్ గానే వెళ్ళమనండి, నాకేం ఇబ్బంది లేదండి. నాకు రంగగారి పేరు పెట్టి చందాలు వసూలు చేయటమే నాకు ఇబ్బంది. రంగగారి పేరు పెట్టి చందాలు వసూలు చేయటమే ఇబ్బంది. అది క్లారిటీ ఇచ్చుకోవాలి, అంతేగాని గ్రూపుల్లో లాక్ చేసుకొని ఇది చేసుకుంటే అయితే కరెక్ట్ కాదు. ప్రైవేట్ అదేం మాట చెప్తున్నారండి. గ్రూప్ లో లాక్ చేసుకొని లాక్ చేసింది ఎవడు? లాక్ చేశారు మీరు. ప్రమాణం అన్నారు కదండి, ప్రమాణం చేసి చెప్పండి. గ్రూప్ లో లాక్ చేశాడు లేదా? నన్ను నా మెసేజ్ డిలీట్ చేశాడు లేదా? రేపు 100 వస్తాయి. నా పేపర్ ఛానల్ డబ్బులు వసూలు చేసిందని చెప్పి చెప్తారా? ట్రోల్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. చేసుకోండి, నాకు అసలు అభ్యంతరమే లేదు. చేసుకోండి, నేనే చెప్తున్నా. ట్రోల్ చేసుకోండి, నాకు అభ్యంతరమే లేదు. ట్రోల్ చేసుకోండి, వెళ్ళండి, నాకే అభ్యంతరం లేదు. వెళ్ళండి సార్, నాకే అభ్యంతరం లేదు. వెళ్ళండి. ఏం పోస్టులు నేను పెడతానండి, ఎందుకంటే యదవుల గురించి యదవాన్ని నిరూపించాలి కదా. నేను పాపం కాదు, చాలా పుణ్యం చేసుకుంటున్నాను. చాలా పుణ్యం చేస్తున్నాను. ఎందుకంటే అమాయక కాపుల్ని ఒక దుర్మార్గుల నుంచి రక్షించడం. ఏది ఏం రాంగు? మీరు చేసేది రాంగా? వెళ్ళి ఏమండి మీకు అసలు ఒక మాట అండి, అసలు ఈ బౌద్ధ భిక్షు వైసీపీ ఆఫీసులో తిరిగాడు. మీకు తెలుసా? మీకు ఏం తెలిసే మాట్లాడుతున్నాడు? మీరు చంద్ర గారితో ఫోన్ చేయించి రోజేశ్వరరావు గారికి మళ్ళీ మీరుంటే పార్టీకి రానంటున్నారు. ఎక్కడ మాట్లాడతారు? ఎవరన్నా ఆ మాట శంతన్ బాబు ఫోన్ చేస్తారా? మీరు రండి, గ్రూప్ లో రండి, సాయంత్రం ఒకసారి మాట్లాడు. గ్రూప్ లో కాదు, శంతన్ గారిని లైన్ లో తీసుకుంటారా అండి? మీరు గ్రూప్ లో లైన్ లో తీసుకుందామండి. ఆగండి, రోజు పేరు చెప్పి వాళ్ళ నోడు వచ్చి దమ్ముంటే అప్రూవ్ కూడా పెట్టాలి. అదే ఆ గ్రూప్ లోనే ఉన్నట్టయితే చూపించేవాడిని నేను. ఎవరిని అడిగారు ఏంటో అని. ఇది ఎప్పుడు మీరు వెళ్ళిపోయి సుమారు 45 రోజులు అయిపోతుంది. ఇంకా రోజు అదే పని? రోజు కాదండి, రేపు మొత్తం ఇదే పని. మాకు మొత్తం ఇదే పని. అది మొత్తం ఇదే పని అండి. అది వాళ్ళ వరకు లేని ఆవేశం మీకు ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. అందులో నేను ఉన్నాను. నేను మిమ్మల్ని అన్నానా? నేను మిమ్మల్ని అన్నానండి. నేను డైరెక్ట్ పేరుతోనే పిలుస్తానండి. నేను పేరుతోనే చెప్తా డైరెక్ట్ గా. వీడియోస్ కూడా డైలీ వస్తాయి నాకు. నాది పేరుతోనే చెప్తా ఒకేసారి. అది అంతే. సరే చెప్పండి. అంటే చంపేస్తారా ఏంటి? ఏమన్నా మరి ఏదో చూసుకుందాం అని అంటున్నారు కదా. పెట్టుకోండి, ఏం పర్లేదు, పెట్టుకోండి.
చంపేస్తారా ఏందేమన్నా ఎవరు చంపుతారు? ఆ, లేనిపోని ఏదో గంగా గారి పేరుతో ఫ్రాడ్ చేద్దామని చెప్పి ఒక పార్టీ పెట్టి ఏదో దాన్ని చేద్దాం అనుకుంటా. మొత్తం 10 కోట్లు వసూలు చేసి నువ్వే పారిపోయావని చెప్తారు. ఎవరు నా సంగతి ఇక్కడ హైదరాబాదు దాసరాము అమ్మ శ్రీనివాస నాయుడు అందరికీ తెలుసు, వంగవీటి ఫ్యామిలీ అందరికీ తెలుసు నా సంగతి. అది నా దగ్గర రూపాయి లేదు, నా దగ్గర రూపాయి లేదు. ఫస్ట్ లోనే నేను చెప్పా నా దగ్గర రూపాయి లేదని ఫస్ట్ లోనే చెప్పినోడు నేను. అది 10 కోట్లు చేశా అని చెప్పి ఇచ్చేస్తారా చెప్పండి. పారిపోయారని మేము పెడతారు. పెట్టండి చేసేది కూడా రాంగే కదా. పెట్టండి. ఎవరు ఏం రాంగ్ చేశాను చెప్పండి, నేను చేసిన రాంగ్ అని చెప్పండి. చెప్పండి నేను చేసిన రాంగ్ ఏంటి? ఏది ఫస్ట్ కోవట్ల పార్టీలో చేరి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టి అందరిని అలర్ చేయడం. నువ్వు గ్రూప్ లో స్క్రీన్ షాట్ పెట్టావు, గ్రూప్ లో స్క్రీన్ షాట్లు. ఒక నిమిషం